ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. చిలక జోషం అంటండి ఇప్పటి నుంచి కాదు, తరాల నుంచి మునుపు నుంచి ఆ కాలంలో గుడక ఉంది, ఇప్పుడు గుడక ఉంది, ఇక ముందు గుడక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి. కొంత జరిగింది, ఇప్పుడు కొంత జరిగేది, ముందుకు జరగబోయేది చెప్పగలమండి. నమ్మండి, వినండి. నా పేరు రామ్ శాస్త్రి. ఇప్పుడు నేను జ్యోతిషం చెప్పేది పవన్ కళ్యాణ్ పేరు మీద. ఇంతవరకు కొంత జరిగింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు మీద ఇప్పుడు ముందు ఏం జరుగుతుంది జ్యోతిషం చెప్పగలనండి. టీ చిలకమ్మ పవన్ కళ్యాణ్ పేరు మీద ఎలా ఉంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవపోతుండా ఎలా ఉన్నది ఆ పవన్ కళ్యాణ్ జ్యోతిషం? టీ చిలకమ్మ పవన్ కళ్యాణ్ది జ్యోతిషం, పవన్ కళ్యాణ్ది భవిష్యవాణి. టీ చిలిక పవన్ కళ్యాణ్కి సాక్షితంగా లక్ష్మీ నరసింహస్వామి. పవన్ కళ్యాణ్ పక్కా గెలుస్తాడు. ఎందు గురించి అంటే ఆయన దగ్గర ఉన్న పట్టుదల, ఆయన మీద కూడా గురుబలం కూడా చాలా బాగుంది. చాలా రోజుల నుంచి ఆయన మనసులో ఏముందంటే ఈసారి నేను గెలవాలి, అనుకున్నది సాగియాలి, నలుగురు నోట్ల మంచి మని సంపాదించుకోవాలని మనసులో ఉంది. ఇంతకుముందు కూడా సంపాదించుకున్నది మంచిదై, ఇప్పుడు కూడా మంచి అంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటాడు. కానీ ఆయన జ్యోతిషంలో కూడా చెప్పాలంటే ఎంతమంది పోటీదారులు ఎంతమంది వచ్చినా కానీ ఈసారి ఆయన పేరు మీద ఎందుకో కానీ గురుబలం చాలా బాగుంది. ఈసారి ఆయన పక్కా గెలుస్తాడు. చూద్దాం. ఒకసారి గవ్వలేసి మళ్ళీ ఆయన పేరు మీద గురుబలం ఎంత ఉంది, శని బలం ఎంత ఉంది చూద్దాం. ఓం నమః శివాయ. వావ్, గవ్వలు 5 పడ్డాయి సార్. 5 గవ్వలు పడ్డాయి అంటే అర్థం ఏమిటిది? ఈ 5 వేల నుంచి నలుగురికి అందరికీ సాయం చేసేది 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈసారి పంచాంగం చూద్దాం. ఇది కన్యా రాశి సార్. కన్యా రాశి అంటే ఆదాయం 5, ఖర్చు గుడక 5. అంటే మీకు ఎంత వచ్చినా అంతే ఖర్చు చేస్తారు. ఇలా వస్తూనే ఉంటుంది, అలా పోతూనే ఉంటుంది. కాలువలకి వెళ్ళి నీళ్ళు ఇటుకెళ్ళి అటు ఎట్లా వెళ్ళిపోతుందో నీ దగ్గర గుడక లక్ష్మి అలాగే వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ రాజయోగం గుడక 5 చాలా బాగుంది. రాజయోగంలో 5, అవమానం 2. అంటే నీకు అవమానం చేసేవాళ్ళు 2 చాలా తక్కువ. రాజయోగం 5 అంటే 5 ఏమో రాజయోగం, 2 ఏమో అవమానం తక్కువ. ఇది చాలా ఎక్కువ. చాలా బాగుంది. మీరు చేయి పెట్టిన పని చాలా కలిసి వస్తుంది, మీకు చాలా గొప్ప పేరు వస్తుంది. ఈసారి మాత్రం మీరు అనుకున్నది సాగిస్తారు. పిఠాపురం లోపల ఈసారి పక్కా గెలుస్తారు. పిఠాపురంలో మీ గ్యారంటీగా మీ పేరు చాలా ఘనంగా వెళ్తుంది. మీరు చాలా గొప్ప పేరు సంపాదించుకుంటారు. అనుకున్నది పక్క సాగిస్తారు. ఇది పక్కా. నమస్కారం. తే చిలకమ్మ మంగళగిరిలో నారా లోకేష్ ఈసారి గెలుస్తాడా గెలవడా? ఈసారి ఎట్లా ఉంది? తీ చిలకమ్మ. తే లోకేష్ది శాస్త్రం, లోకేష్ది భవిష్యవాణి. తీ చిలకమ్మ. లోకేష్ బాబుది శాస్త్రం ఎట్లా ఉంది ఈసారి? వావ్, చిలుకూరు బాలాజీ దేవుడు సాక్షితంగా చిలుకూరు బాలాజీ దేవుడు. లోకేష్ శాస్త్రని జ్యోతిషం మేషరాశి. మీరు సాక్షితంగా శ్రీమన్నారాయణకి నమ్మిన వాళ్ళు. మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇంతవరకు కొన్ని కష్టాలు వచ్చినా తిరుమల వాసుడు ఆ సాక్షితంగా బాలాజీ దేవుడే మీకు కాపాడిండు. ఇక ముందు కూడా మీకు ఆయననే. చాలా మీ చేతి నుంచి చేసిన పని గ్యారంటీగా పట్టుదల మీద సాగేయాలనుకుంటారు, అలాగే సాగిస్తారు. ఇంతవరకు నీకు ఎంతోమంది చెడుగా అలా ఇలా అన్న వాళ్ళు కూడా కానీ మనసు లోపల పట్టుదల మీద గట్టిగా ఈసారి పైకి రావాలనుకున్నారు. ఎంతోమంది నీకు ఎన్నో మాటలు మాట్లాడిండు. ఎంత మాట్లాడినా ఎవరు ఏమన్నా కానీ మీ మనసు లోపల కసి మీద అనుకొని ఈసారి పైమెట్టు లెక్కాలే. మంగళగిరి లోపల కంపల్సరీగా ఈసారి పైమెట్టు లెక్కుతారు, గెలుస్తారు. కానీ అనుకున్నది అనుకున్నట్టు మీరు సాగిస్తారు. 10 మందిలో, 100 మందిలో, 1000 మందిలో, 1,00,000 మందిలో ఎక్కడ పోయినా కానీ మీకు మంచి పేరు వస్తుంది. ఈసారి మాత్రం గ్యారంటీగా పైమెట్లు ఎక్కుతారు. ఈసారి గవ్వలేస్తాం. గవ్వలేసి లోకేష్ది మేషరాశి మీద ఈసారి ఎట్లా ఉందో, ఈసారి పైమెట్టు ఎలా లెక్కుతారో ఈసారి ఒకసారి పంచాంగం చూద్దాం. గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. లోకేష్ సాక్షితంగా నీకు కూడా 5 పడ్డాయి. చాలా మంచి గవ్వలే పడ్డాయి, బేస్ గవ్వలు పడ్డాయి. రాశి మేషరాశి. మీకు ఆదాయం 8 చాలా బాగుంది. యాయం అంటే కొంచెం లుక్సాన్ 14 ఉంది. రాజయోగం 4, అవమానం 3. అంటే నీకు అన్నిటికన్నా గురుబలం చాలా బాగానే ఉంది. గురుబలం చాలా బాగుంది. ఈసారి మంగళగిరి లోపల మీరు గ్యారంటీగా పైకి వస్తారు. మీరు మెట్టు లెక్కుతారు. మీరు అనుకున్నది సాగిస్తారు. మీరు గెలుస్తారు. అనుకున్నది సాగిస్తేది మాత్రం ఉంది. నమస్కారం.
ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మారంభదేవి ఓం నమ శివాయ. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు కూడా నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి. ఇప్పుడు బాలకృష్ణ పేరు మీద చెప్దాం. ఆయన హిందూపురంలో ఈసారి గెలిచేది ఉందా, ఎలా ఉంది? ఆయన జ్యోతిష్యం ఇంతవరకు కొంత జరిగింది, ఇప్పుడు కొంత జరిగేది, ముందుకు జరగపోయేది. బాలకృష్ణ జ్యోతిష్యం చెప్తా వినండి. తే చిలకమ్మ, బాలకృష్ణ జ్యోతిష్యం ఎట్లా ఉంది ఒకసారి తీ చిలక తే. బాలకృష్ణ గారు, మీది ధనుసు రాశి. 10 మందిలో కూర్చున్న అదే మాట, ఒక్కరు ఉన్న అదే మాట. బాగుంది, మీ లైఫ్ అంతా చాలా బాగుంది. అమ్మవారు జగన్మాత వచ్చింది, కంచి కామాక్షి, లైఫ్ అంతా బాగుంటుంది. అనుకున్నది సాగిస్తారు. ఒక్కసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. వావ్, నీకు 7 పడ్డాయి. చాలా మంచి గవ్వలే పడ్డాయి. వావ్, బాలకృష్ణ గారు అంటే పులి, రాజయోగం, మీకు ఆదాయం 11, చాలా గ్రేట్, చాలా మంచిది. ఆదాయం 11, యాయం 5 అంటే అది లుక్సాన్. ఆదాయం అంటే లాభం, యాయం అంటే అది లుక్సాన్, అది 5 ఉంది. రాజయోగం 7, అవమానం 5, చాలా బాగుంది. లాభం ఉంది, రాజయోగం కూడా బాగుంది, ఆదాయం కూడా బాగుంది. యాయం తక్కుంది, అవమానం తక్కుంది, చాలా బాగుంది. బాలకృష్ణ గారు, ఈసారి మీరు కంపల్సరీగా పైకి వస్తారు, పైమెట్టెలు ఎక్కుతారు. హిందూపురం లోపల ఈసారి ముచ్చటగా 3 సార్లు కంపల్సరీగా గెలిచి హైటెక్ సైట్ కొడతారు. నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి ఓం నమ శివాయ. చిలక జోషం ఏంటండి, ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా తెలివిగల వాళ్ళు, చాలా పట్టుదల మనిషి. ఏదో ఒకటి చేయాలనుకుని మనసులో ఉన్నదంటే అది చేసేదంకా వదిలిపెట్టాడు. చాలా తెలివిగల మనిషి. చదువుకుడుక గొప్ప చదువు చదువుకున్నాడు. వేరే దేశంలో అక్కడి గుడికి వెళ్ళి చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఆయన పుట్టిన నెల ఆయనకు మంచిగా గుర్తు వచ్చింది. అక్కడికి వెళ్ళి ఏదో సాగేయాలమని, ఆయన పుట్టిన నెలకు ఏదో చేయాలమని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఆ ఎమ్మెల్యేలు నిలబడిన తర్వాత ముందు ఎలా జరుగుతుంది ఒకసారి తీ చిలకమ్మ తే. శ్రీశైల మల్లికార్జున స్వామి, సాక్షాత్తంగా శ్రీశైల మల్లికార్జున స్వామి వెళ్ళిండు. మీ రాశి మీద చాలా బాగుంది, పట్టుదల గుడక బాగుంది. ఇంతవరకు మీరు చిన్నప్పటి నుంచి ఇంతవరకు వచ్చిందంటే గుడక మనసు లోపల ఏదో ఒకటి అనుకున్నారంటే అది సాగిచితంగా వదిలిపెట్టారు. మీరు అందరూ మన వాళ్ళు అందరు ఇట్లా తీసుకుంటారు తప్ప నేనేమో అనుకోరు. అందరితో ఎవరికన్నా టైం పడితే, సమయం పడితే గుడక మీరు కాపాడుతారు. ఒక సమయానికి మీరు వెళ్తారు, గొప్ప పేరు సంపాదించుకుంటారు. ఈసారి ఎమ్మెల్యేగా ఈసారి మీరు కంపల్సరిగా గెలుస్తారు. నలుగురికి సాయం చేస్తారు, నలుగురిలో గొప్ప పేరు సంపాదించుకుంటారు. ఈసారి పైమెట్టు లెక్కేది కంపల్సరిగా ఒక్కసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయి. మీ చేతి నుంచి వేది చేసినా అది పండే అవుతుంది కానీ కాయ కాదు. అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. ఎందు గురించి అంటే మీ మనసు కూడా మంచిది. ఏదన్నా మీరు పని చేయాలనుకుంటే మనసు నుంచి చేస్తారు. కొందరు చేయాలి, అటు చేయాలి, ఇటు చేయాలి, అట్లా అనుకోరు. ఏదన్నా పని పట్టుకున్నామంటే కసితోన మనసు లోపల మంచిగా అనుకొని చేస్తారు. అది మీకు మంచి జరుగుతుంది. మీ రాశి మీద ఏదైతే మీ రాశి మేష రాశి, గురుబలం చాలా బాగుంది. ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 4, అవమానం 3. అన్నిటికన్నా నీకు గురుబలం చాలా బాగుంది. ఈసారి ఎందుకంటే కొంచెం ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. పని అయితే మీరు పక్క సాగిస్తారు. ఈసారి పై మెట్టు లెక్కేది మాత్రం పక్క ఉంది. టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గుంటూరు జిల్లాలో మీరు కంపల్సరీగా గెలుస్తారు.